నేను ఆత్మహత్య చేసుకోను, నేను ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టను, బయట వాళ్ళని ఇబ్బంది పెట్టను. నేను బ్రతికే ఉంటాను. నా దేవుడు నా పక్షాన కదిలేంత వరకు ఆయనకే మొర్ర పెడతాను. తిడితే తిట్లు తింటాను, కొడితే దెబ్బలు తింటాను, నా ముఖం మీద ఊస్తే ఊపించుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ నాకు సాక్ష్యాలు చేస్తానన్నాడు నా దేవుడు. ఇవన్నీ నాకు సాక్ష్యాలుగా నిలబెడతానన్నాడు నా దేవుడు. నేను ఆ మాట నమ్ముతా, యేసయ్య మాట నమ్ముతా అని పట్టుబట్టాలి. అంతేగాని చచ్చిపోతే పోయిద్ది, ప్రాణం తీసుకుంటే పోయిద్ది, ఈ మాటలు పడలేను, ఈ మాటలు అనుభవించలేను అంటే మరి అద్భుతాలు ఎట్ట చూస్తావు? ఇంకేం విశ్వాసం నీది? ఎదురు చూడాలి. ఎప్పటిదాకా అంటే దేవుడు కదిలిందాకా ఎదురు చూడాలి. అది రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు. ఎవరికి దయ పుట్టిస్తాడో, ఎవరికి ఏ కార్యం చేస్తాడో, ఎవరి హృదయంలో ఏ మమత పుట్టిస్తాడో, ఎటువైపు నుంచి నీకు సహాయం అందిద్దో.